హాయ్ హలో అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చేయబోయేది మీల్ మేకర్ ఆలూ ఫ్రై. మీల్ మేకర్ అయితే హాట్ వాటర్లోంచి తీసుకున్నాను. 3 బంగాళదుంపలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, 4 వెల్లుల్లిపాయ. సరేనా? ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేడెక్కాలి. నేనైతే మీల్ మేకర్ని హాట్ వాటర్లోంచి తీసి కూల్ వాటర్లో వేసుకొని నీళ్ళు అయితే పిండేసాను. ఇలా అయితే ఉన్నాయి. లైట్గా పసుపు వేసుకుందాం, లైట్గా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకుందాం. లైట్గా వేయించి తీసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో వేగి హాట్ వాటర్లోంచి తీస్తాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పిల్లలు కూడా కొంతమంది తినని వాళ్ళకి కూడా తినిపించండి. బాల్స్ లాగా తింటారు చిన్నపిల్లలు అయితే. ముక్కలు కొంచెం లైట్గా ఎర్రడాలుగా వచ్చిందాక వేయించుకున్నాం కదా, ఇప్పుడు పక్కకు తీసుకుందాం. కొద్దిగంత జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు 2 నిమిషాలు వేయించుకుందాము. మనం మీల్ మేకర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎర్రడాలుగా వేయించుకుంటున్నప్పుడే మనకి స్లిమ్లో వేయించుకోండి. మనం వేయించుకుంటున్నప్పుడే అవి మంచి కుక్ అయిన స్మెల్ వస్తుంటాయి. చూడండి, ఈ విధంగా వేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయ ముక్కలు, అవి లైట్గా వేగుతుండగానే కరివేపాకు ఎప్పుడు ముందే వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోతాయి. తాలింపు మగ్గే వరకు లోపే అవి మాడిపోతాయి. ఓకేనా? మనం ఏంటంటే కొద్దిగంత గ్రేవీ లైట్గా అన్నంలోకి కలుపుకోవాలి అన్నప్పుడు మాత్రం 1 లేదా 2 టమాటాలని మిక్సీలో వేసి మిక్సీ జార్లో అలా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. కర్రీ తొందరగా రెడీ అవుతుంది. కొద్దిగంత ఈ టమాటా పేస్ట్ అయితే మగ్గేలా కలదిప్పుకోవాలి. సరేనా? ఇదైతే చిన్నపిల్లలు అండ్ ముసలి వాళ్ళు మనకి ఎప్పుడైనా నోరు బాగాలేదన్నప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవ్రీడే నాన్ వెజ్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై కూడా చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. నేనైతే 3 బంగాళదుంపల్ని కోసి అయితే ముక్కలు చేసుకున్నాను. ఇలాగ ఈ విధంగా బాల్స్కి సరిపడా ముక్కలు. ఓకేనా? ఒకసారి అయితే కలబెట్టుకుందాము. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నన్నంటూ సపోర్ట్ చేస్తున్నారు, నాకంటూ చేయూతనిస్తున్నారని నేను ఫీల్ అయ్యేది. నన్నని తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న కర్రీస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇప్పుడైతే మీల్ మేకర్ వేసుకుందాం, ఎందుకంటే టమాటా జ్యూసీలో కలిసిపోతుంది. టమాటా గ్రేవీ ఏదైతే ఉందో మీల్ మేకర్కి పడుతుందన్నమాట బాగా. ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకోకుండా ఒక 5 నిమిషాల్లో కూర రెడీ అవుతుందని ముందే వేసుకోవాలి, ఎందుకంటే దాని రెసిపీ ఏదైతే ఉందో వాటికి పడుతుంది. ఇప్పుడైతే మనం కొద్దిగంత టేస్ట్కి సరిపడా కొద్దిసేపు సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగంత సేపు మగ్గనిద్దాం. కలపెడుతూనే ఉండండి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటిపోతుంది. ఓకేనా? మీల్ మేకర్ వేయగానే కమ్మని వాసన అయితే వస్తుంది. మనమైతే ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగంత గరం మసాలా, టేస్టీ కోసం కొద్దిగంత గరం మసాలా యాడ్ చేసుకుందాం, కలబెట్టుకుందాం. ఇలా మగ్గబెట్టుకున్నాం కదా,
ఇక మనం మా కమ్మని వాసన వస్తున్నప్పుడు ఆలు వేయాలి. ఆలు వేసుకున్నాం కదా, కలబెట్టుకుందాం. టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే ట్రై చేయండి. పిల్లలకి పెట్టండి. ముందు లైట్ కారం వేసుకోండి. పిల్లలకి పెట్టాలి అన్నప్పుడు, పిల్లలకి మనం పెడతాము అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లైట్ కారం వేసుకోండి. ఎందుకంటే మనం తిన్నా పిల్లలు తినలేరు కదా, అందుకని. ఫ్రెండ్స్, బంగాళదుంపలు కూడా లైట్గా మగ్గాయి కదా, ఒక స్పూన్ కారం వేసుకుందాం. నేనైతే లైట్గా కారం వేసాను. మీరైతే పిల్లలు కారం కొద్దిగా తింటారు అనుకుంటేనే వేసుకోండి, మరీ హెవీగా వేసుకోకండి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా, అది సరిపోతుంది. లైట్గా కలబెట్టుకున్న తర్వాత నేను చూడండి కొత్తిమీర అయితే తరుక్కున్నాను కొద్దిగంతా, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది అనేసి. ఎప్పుడైనా కొత్తిమీర ప్రతి దాంట్లో వేయాలని ఏం లేదు, మంచిగా స్మెల్ రావాలి బాగా. కొత్తిమీర పుదీనా నా దగ్గర అయితే కొత్తిమీరే ఉంది, నేనైతే కొత్తిమీరతో అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అన్నిట్లలో వేయాలంటే అవసరం లేదు, తింటారు అనుకుంటేనే వేసుకోండి. ఇక మూత పెట్టేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు మరి, ఓకేనా? వెళ్ళొస్తాను ఫ్రెండ్స్, బాయ్.